నమస్కారం. ఈరోజు మనము ఆధార్ కార్డులో హెచ్ఓఎఫ్ అనేది ఒకటి చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది. ఇది ఎందుకంటే హెచ్ఓఎఫ్ అనేది ఏంటి అనేది మనం తెలుసుకున్నట్లయితే, ఫర్ సపోజ్ ఎవరైనా సరే 18 ఇయర్స్ బిలో వాళ్ళు ఎవరైనా సరే ఆధార్ కార్డులో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే, వారి యొక్క తల్లిదండ్రుల యొక్క ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ అప్డేట్ చేసుకోవాలంటే వీళ్ళకి ఆధార్ కార్డులో ఎటువంటి ప్రూఫ్స్ లేకపోవడం వల్ల వీళ్ళకి సపరేట్గా ఏమీ ప్రూఫ్స్ ఉండవు 18 ఇయర్స్ బిలో వాళ్ళకి. సో వాళ్ళకి అడ్రస్ అప్డేట్ చేసుకోవాలంటే ఫాదర్ని బేస్ చేసుకుని కానీ మదర్ని బేస్ చేసుకుని కానీ ఈ హెచ్ఓఎఫ్ అనేది సపోర్టివ్ డాక్యుమెంట్గా పెడతారు. సపోర్టివ్ డాక్యుమెంట్లో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకుంటే చాలామంది కానీ హస్బెండ్ యొక్క అడ్రస్ వైఫ్ పిల్లలకి చేయాలన్నా కూడా వాళ్ళు అడ్రస్ అప్డేట్ అనేది చేస్తారు. జనరల్గా చిన్నపిల్లలకి పెళ్ళైన వాళ్ళకి కూడా ఇక్కడ రీసెంట్గా ప్రూఫ్స్ ఉండవు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే హెచ్ఓఎఫ్ అనే డాక్యుమెంట్ ఉన్నది. హస్బెండ్ ఉన్నారు, హస్బెండ్ యొక్క వచ్చేలాగా హెచ్ఓఎఫ్ అనే ప్రూఫ్ అనేది హెచ్ఓఎఫ్ డాక్యుమెంట్ అనేది అటాచ్ చేస్తారు. అలాగే కూడా ఫాదర్ యొక్క అడ్రస్ ఆధార్ కార్డ్ చేసుకుని దాని ప్రకారం పిల్లలకు కూడా అప్డేట్ చేస్తారు అనేది ఇప్పుడు మీకు క్లియర్ కట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఫస్ట్ టైం వచ్చినట్లయితే దీన్ని సబ్స్క్రైబ్ ఇన్ఫర్మేషన్స్ కూడా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి బెనిఫిట్గా ఉంటుంది, మాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇటువంటి మంచి మరిన్ని పోస్ట్ చేస్తూ ఉంటే మాకు కూడా సపోర్టివ్గా ఉంటుంది. ఓకే బ్రదర్. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ షేరింగ్ అడ్రస్ విత్ ఇమీడియట్, అంటే ఎవరిదైతే ఫాదర్ యొక్క అడ్రస్ ఎవరిదైతే పిల్లలకి రావాలంటే ఈ హెచ్ఓఎఫ్ ఫామ్ అనేది సపోర్ట్ చేసుకోవచ్చు. అది ఎలా ఫిల్ చేసుకోవాలి చూడండి. I- ఇక్కడ మనము ఫర్ సపోజ్ మెన్షన్ చేసుకోవాలి. అలాగే ఫర్ సపోజ్ ఎవరైనా మ్యారేజ్ అయినా రావాలనుకుంటే హస్బెండ్ పేరు ఏదైతే ఉందో హస్బెండ్ పేరు అనేది ఇక్కడ మెన్షన్ చేస్తారు. మీరు ఇక్కడ ఫాదర్ అయితే ఫాదర్ పేరు పెట్టుకోండి. అలాగే రెసిడెంట్ ఆఫ్ అడ్రస్ ఏదైతే ఉందో అదే అడ్రస్ ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఎంటర్ చేసుకోవాలి, రాసుకోవాలి. వన్స్ అది రాసుకున్న తర్వాత హోల్డింగ్ ఆధార్ నంబర్, ఎవరైతే మీకు అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి చేయాలి వాళ్ళ ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అయితే తీసుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ అనేది ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. సో ఫర్ సపోజ్ ఎవరైనా చైల్డ్ తీసుకుంటున్నాడంటే చైల్డ్ పేరు అనేది ఇక్కడ వైఫ్ నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. అలాగే వైఫ్ యొక్క చైల్డ్ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. ఈజ్ రిలేటెడ్ టు మీ అయితే సన్ అని పెట్టుకోండి, పాప అయితే డాటర్ అని పెట్టుకుని డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకున్న తర్వాత విత్ డాష్ అట్లాగే పెట్టేసుకుని వాళ్ళ అడ్రస్ అప్డేట్ చేసుకోవడానికి మన డిక్లరేషన్ ఈ ఫామ్ అనేది ఫిల్ చేసేస్తారు. కింద అన్ని డీటెయిల్స్ అన్ని కరెక్టే, నాకు మా పాప మనం ఇక్కడ చైల్డ్ నేమ్ కానీ వైఫ్ నేమ్ కానీ ఎవరైతే వాళ్ళ పేరు సిగ్నేచర్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఎవరైతే మీకు అడ్రస్ ఇస్తున్నారో ఆ అడ్రస్ డేట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసుకుని ఈ డాక్యుమెంట్ ఫిల్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ అనేది కూడా ఇస్తారు. చిన్నపిల్లలకైతే బిలో 18 ఇయర్స్ అని ఫామ్ అవుట్ ఇస్తారు. ఆ ఫామ్ తీసుకుని ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఈ రెండు ఆధార్ సెంటర్కి వెళ్తే మీకు అక్కడ ఆన్లైన్ జనరేట్ అవుతుంది. అది జనరేట్ అవుతుంది. వన్స్ ఒక 1 వీక్ మీకు మెసేజ్ అప్డేట్ అనేది వస్తుంది. యువర్ ఆధార్ హ్యాస్ బిన్. వన్స్ అది అప్డేట్ అయిన తర్వాత మీరు ఆన్లైన్లో అయినా డౌన్లోడ్ చేసి తీసుకొని ఈ ఆధార్ కార్డ్ అనేది ఇంటికి వస్తుంది. ఈ రకంగా మీకు డాక్యుమెంట్ పెట్టుకుని సపోర్ట్ డాక్యుమెంట్ పెట్టి హెచ్ఓఎఫ్ ఫ్రెండ్స్